అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను. ప్రియులారా, ఈ అనుదిన వాక్య ధ్యానములతో పాటు అభిషేకించబడిన గాయని గాయకులు పాడిన పాటలను కూడా ఈ ఛానల్లో మీరు వినవచ్చు. కనుక దయచేసి ఈ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. బైబిల్ గ్రంథంలో అనేకమైన ఆజ్ఞలు ఉన్నవి. తప్పు చేయొద్దు, పాపము చేయొద్దు అని అనేక ఆజ్ఞలను దేవుడు మనకిచ్చారు. కానీ ఇక్కడ ఇంకొక రకమైన ఆజ్ఞను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆజ్ఞ వింటూ ఉంటే చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. దేవుని నుంచి వచ్చిన ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఏడువక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. ఎందుకు? నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. శత్రువు దేశములో నుండి తిరిగి వచ్చెదరు. నీ క్రియ సఫలమైపోతుంది. కనుక నువ్వు ఏడవద్దు, నువ్వు ఊరుకో, నువ్వు కన్నీళ్లు విడవవద్దు. ఆ పని ఇక లేదు. నువ్వేదైతే శత్రువుగా నీవు భావిస్తున్నావో అవన్నీ కూడా తీరిపోయి, నీ కష్టాలు ఆగిపోయి ఒక సంతోషకరమైన సమయంలోనికి నీవు వచ్చావు. కనుక ఇక నీవు బాధపడవలసిన పని లేదు, నీవు వేదన పడవలసిన పని లేదు. నీవు కన్నీళ్లు విడిచట మానుము అని ఆజ్ఞగా దేవుడిస్తున్నాడు. ఇది ఒక కమాండ్. ఇట్స్ అ కమాండ్. ఇది ఒక ఆజ్ఞ. ఈ ఆజ్ఞను నీవు గైకొనాలి, నేను గైకొనాలి. ఎందుకంటే ఇక ఆ పాత జీవితం గతించిపోయింది. పాత రోజుల్లో నీవు పడిన బాధలు మానిపోయినాయి. శత్రువు నిన్ను విడిచి వెళ్ళిపోయాడు. నీకు విడుదల దొరికింది, నీకు సంతోషం వచ్చింది, నీకు ఆనందము కలిగింది. అందుకనే యెషయా ప్రవచన గ్రంథంలో 60వ అధ్యాయము 20వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. చీకటి పోయింది, కష్టం పోయింది. నీవు ఆరాధించే, నీవు నమ్ముకున్న నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీతో ఉన్నాడు. నీకు ఆ కష్టాల నుంచి విడుదల కలుగజేశాడు. ఆ దుఃఖ దినములు సమాప్తమైపోయినాయి. గనక నీవు బాధపడవలసిన పని లేదు, కన్నీళ్లు విడవలసిన పని లేదు, నీవు ఏడవలసిన పని లేదు. అందుకనే పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ సంతోషము, ఈ ఆనందము నీకు కావాలంటే, నువ్వు ఇంతవరకు అనుభవిస్తున్న ఏడ్పును విడిచిపెట్టాలంటే, ఆ కన్నీళ్లు కార్చుట నీవు మానవేయాలంటే, అవన్నీ కూడా ఆగిపోవాలంటే నీవు ప్రభువులో ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువులో ఉండాలి. అక్కడే నీకు నిజమైన ఆనందం, వాక్యములోనే నిజమైన సంతోషము, యేసయ్యతోనే నిజమైన ఆ పరిపూర్ణమైన ఆనందం నీవు అనుభవిస్తావు. అందుకని అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి దుఃఖము లేదు. దుఃఖ దినములు సమాప్తం అయిపోయి, ఇక వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు. నీవు కన్నీళ్లు విడవలసిన పని లేదు. ఇక సంతోషము, సమాధానమే యేసు ప్రభుతో. కనుక యేసు ప్రభుతో గడుపుదాం, యేసుతో ముందుకు నడువుదాం, యేసులో జీవిద్దాం, యేసుకు మన జీవితాన్ని అప్పగిద్దాం. మన కష్టాలు, మన సమస్యలన్నీ కూడా
తీర్చివేసి మనకు సంతోషాన్ని ఇచ్చే మన దేవుడు కనుక ఆ దేవుని యందు మనం ఆనందిద్దాం. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.